యెషయా గ్రంథము 15వ అధ్యాయము. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గొనెపట్ట కట్టుకొందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోను వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయిదురు. హెష్బోనును ఎలాలేయును మొర్రపెట్టుచున్నవి, యాహసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్ల తరపి దూడవలే సోయరు వరకు పారిపోవుదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు. నశించితిమేయని ఎలుగెత్తి కేకలు వేయిచు హోరోనయీము త్రోవను పోవుదురు. ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను, అది ఇంకనూ అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లయీము వరకును బెయేరేలీము వరకును వినబడెను. ఎలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారి మీదికిని, ఆ దేశములో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను.